హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ 7 అడుగుల పయనం 22వ భాగాన్ని వినేద్దాం. ప్రియా అంటుంది నందు. హర్ష వాట్ అంటాడు. అవును హర్ష గారు, ప్రియను కూడా మా ఇంటికి రమ్మన్నాను అంది నందు. నీకేమైనా పిచ్చా నందు? తను తను నిన్నన్ని మాటలంది. అయినా నువ్వు తనని అలా ఎలా రమ్మన్నావు? ఒకవేళ తను వచ్చినా ఖచ్చితంగా ఏదో ఒక గొడవ చేసే వెళ్తుంది అంటాడు హర్ష ప్రియా బిహేవియర్ని తలుచుకుని. హర్ష గారు, ప్రియా మారిపోయింది. తను తన తప్పు తెలుసుకుంది. నన్ను సారీ కూడా అడిగింది అంటూ ఆ రోజు ప్రియా తన దగ్గరికి సారీ చెప్పడం మొత్తం చెప్పి నాకు తన కళ్ళల్లో ప్రత్యాత్తాపం కనిపించింది హర్ష గారు. తనకి ఎలానో తోబుట్టువులు లేరు. తనకి తల్లి ప్రేమ చిన్నప్పుడే దూరం కావడంతో తండ్రి గారాభం వల్ల అలా తయారైందిలే కానీ తన మనసు చాలా మంచిదండి. ప్లీజ్ మీరు తనని ఏమీ అనకండి. ముఖ్యంగా రవి అన్నయ్య ఏమీ అనకుండా చూసుకోండి అంది రిక్వెస్టింగ్గా. హర్ష నందుని చూస్తూ, అసలు అలా ఎలా క్షమించగలవు నందు? తనని నన్ని మాటలని నిన్న అంత అవమానించినా నువ్వు మాత్రం తనని ఏమీ అనద్దని తన సిచ్యువేషన్ని అర్థం చేసుకుంటున్నావు అంటాడు. నందు నవ్వి, హర్ష గారు, ఏ మనిషికైనా తను ప్రవర్తించే ప్రవర్తనకి ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది అని నేను నమ్ముతాను. అందులోనూ హార్డ్గా బిహేవ్ చేసే వాళ్ళకైతే 100% ఉంటుంది. మనం ఆ కారణాన్ని అర్థం చేసుకుంటే మనుషుల మధ్య మనసుల మధ్య ఎప్పటికీ గొడవలు మనస్పర్ధలు రావు. అయినా ఆ రోజు ప్రియ అలా మాట్లాడబట్టే కదా మీరు మీ మనసులో మాట బయట పెట్టారు. లేదంటే మీరు బాధపడుతూ అందరినీ బాధ పెట్టేవారు అంటుంది. హర్ష నందు ఆలోచన విధానానికి మెచ్చుకోలుగా చూస్తాడు. నందు, హర్ష, శత్రు, మృదుల, రవి, పద్దు, అంజు, శ్రీధర్ వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అంతా నందు వాళ్ళింటికి చేరుకుంటారు. వాళ్ళు వచ్చేసరికి ఎదురెళ్ళి అందరినీ పలకరించి లోపలికి తీసుకెళ్లి మర్యాదలు చేస్తారు శ్రీనివాస్ గారు, సౌజన్య గారు, అరుణ్. నందు అయితే కారు దిగడంతోనే పరుగున వెళ్లి శ్రీనివాస్ గారిని పట్టుకొని చిన్నపిల్లలా ఏడ్చేస్తుంది. హర్ష నందుని నవ్వుతూ చూస్తాడు. నందు వాళ్ళ అమ్మ నాన్నని పట్టుకుని ఏడుస్తూ అలాగే నిలబడిపోతుంది. అమ్మ తల్లి, నీ నయాగర ఫాల్స్ని లోపలికి వెళ్ళాక కూడా ప్రవేశపెట్టచ్చులే కానీ ముందు లోపలికి వెళ్దామా అన్న రవి మాటలకి నందు దూరం జరిగి అందరితో మాట్లాడుతూ ఇంట్లోకి వెళ్తారు. నందు ఇంట్లోకి వచ్చిన వెంటనే వాళ్ళ నాన్న భుజం పట్టుకుని తలవాల్చి ఆయనతో మాట్లాడుతూ ఉంటుంది. ఒసేయ్, నువ్వు వచ్చింది నాన్నతో ఊసులాడ్డానికి కాదే, నాకు రాఖీ కట్టడానికి. వచ్చిన దగ్గర నుండి ముచ్చట్లేసుకుంటూ కూర్చుంది అంటాడు అరుణ్. వాళ్ళిద్దరు అలా మాట్లాడుకోవడం చూసి ఉడుక్కుంటూ నందు ఏడుపు మొహం వేసుకుని, చూడు నాన్న, ఇప్పుడే వచ్చాను, అప్పుడే నా మీద పడ్డాడు అంది శ్రీనివాస్ గారితో. ఏంట్రా, ఇప్పుడే వచ్చింది అప్పుడే దాన్ని అంటున్నావు? నీకు రాఖీ కడితే కట్టించుకో, లేదంటే అన్నీ సర్దుకుని సైలెంట్గా కూర్చో అంటారు శ్రీనివాస్ కొంచెం సీరియస్గా. నేను దాన్నేమీ అనట్లేదు. నాకేమైనా డబ్బులు వదిలించుకోవడం ఏమైనా సరదానా? ఏదో దానికి డబ్బులు ఇప్పిద్దామని మర్చిపోయిందేమో, దానికి హెల్ప్ చేద్దామని అన్నానంతే అంటాడు అరుణ్ తండ్రి సీరియస్నెస్ చూసి సౌజన్య గారి వెనక దాక్కుంటూ. అబ్బో, నువ్వు పెద్ద దానవీర సూరకర్ణుడివి. మరి అడగకుండానే డబ్బులు ఇచ్చేయడానికి. రాఖీ కట్టినప్పుడు ఎప్పుడైనా అడగకుండా డబ్బులు ఇచ్చావా? మొహం చూడు మొహం. చిన్నప్పటి నుండి నాన్న నాకు ఇమ్మని ఇచ్చిన డబ్బులు కూడా నువ్వు సగం నొక్కేసి నాకు ఇచ్చేవాడివి. ఇంకా నాకే ఆ రాఖీ కొన్న డబ్బులు కూడా దండగా. ఇప్పటికైనా పూర్తిగా ఇస్తావో లేదో ఎవరికి తెలుసు? దానికి పెద్ద వచ్చాడండి చెప్పడానికి పెద్ద అంది నందు. అరుణ్ ఉడుక్కుంటూ, అవును మరి, నేను నొక్కేసిన డబ్బులు నా దగ్గర కొట్టేసింది ఎవరే? ఏదో సతీ సావిత్రి కజిన్ సిస్టర్లా మాట్లాడుతున్నావు. నేనే. నేనొక వెర్రి వెంగళప్ప, నీకు కనపడకూడదు నువ్వు వెతుకుతున్నా అని నీ డబ్బీ పక్కనే దాచేవాణ్ణి. నువ్వేమో అవి నీవే అని వాదించి అవి కూడా నొక్కేసేదానివి. ఇప్పుడు నన్ను అంటున్నావు. చెప్తాను ఈ పని అంటూ నందుని కొట్టడానికి తన వెంట పడతాడు. నందు అరుణ్కి దొరకకుండా ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది. వాళ్ళ అల్లరిని చూసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఎప్పుడూ సైలెంట్గా బాధ్యతగా సహనంగా నవ్వుతూ నవ్విస్తూ ఉండే నందు ఇప్పుడు ఇలా అల్లరి చేస్తూ ఉంటే కన్నరప్పకుండా తనని చూస్తూ నవ్వుకుంటూ అల్లరి పిల్ల అని అనుకుని తనలో తానే నవ్వుకుంటాడు హర్ష. కాసేపటికి ఇద్దరు పరుగు పెట్టి పెట్టి అలసిపోయి వచ్చి శ్రీనివాస్ గారికి చెరోవైపు సోఫాలో కూలబడి ఆయన భుజాల మీద పడతారు. శ్రీనివాస్ గారు ఇద్దరిని పట్టుకుని, ఏరా అలసిపోయారా అంటారు. ఇంతలో వాటర్ తీసుకొచ్చి ఇద్దరికిచ్చి, ఏరా అయ్యాయా మీ మాటలు? అత్త మా వాళ్ళ ఇంట్లో పెట్టుకుని వాళ్ళని వదిలేసి ఈ గంతులు అల్లరి ఏంటి నందు అంటూ నందుని కసురుకుంటారు సౌజన్య. అప్పుడు గుర్తుకొస్తుంది నందుకి హర్ష వాళ్ళు కూడా అక్కడే ఉన్నారని. తల కొట్టుకుని హర్షని చూస్తుంది. హర్ష కార్నర్ స్మైల్తో తననే చూస్తూ ఉంటాడు. వెంటనే చూపు మరుస్తుంది. హర్ష నవ్వుకుంటాడు. సౌజన్య గారి మాటలకి బాగా అయిందా అంటూ నందుని విక్రిస్తాడు అరుణ్. అయ్యో, అదేం లేదమ్మా, వాళ్ళని అలా చూస్తుంటే మాకు హర్ష వాళ్ళు చిన్నతనంని చూస్తున్నట్టుందమ్మా.
మాకు మళ్ళీ హర్ష వాళ్ళ అల్లరిని చూస్తున్నట్టుంది. వీళ్ళు మళ్ళీ చిన్నపిల్లలు అయిపోయారా అనిపిస్తుంది. నందు అరుణ్లని చూస్తుంటే అంటారు అరవింద్ గారు. అది విన్న హర్షకి ఎందుకో ఏదో గుర్తుకొచ్చి బాధగా అనిపిస్తుంది. అవును అంటారు సుశీల్, ప్రమోద్ గారు. అది విన్న నందు చూసావా అని అరుణ్ వైపు తిరిగి కళ్ళతోనే వెక్కిరిస్తుంది. ఇంతలో గేటు దగ్గర కారు సౌండ్ రావడంతో అంతా అటు చూస్తారు. అక్కడ కారులో నుండి దిగి వాళ్ళని చూసి నందు ఫ్యామిలీ అర్థం కాక చూస్తే హర్ష ఫ్యామిలీ అయోమయంగా చూస్తారు. రవి, అంజు భయంగా చూస్తారు. హర్ష మాత్రం కూల్గా నవ్వుతూ వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి గేట్ దగ్గరికి వెళ్తాడు. మిగతా అంతా కూడా హర్షాని అనుసరిస్తారు. రామన్నయ్య, అన్నయ్య, అన్నయ్య ఆగు ప్లీజ్ అంటూ వెంటపడుతుంది విఘ్నర్మయి. నేను ఆగను తల్లి, నా వల్ల కాదు అంటూ పరిగెడుతున్నాడు రామ్. రామన్నయ్య ప్లీజ్ ఆగు, నాతో రాఖీ కట్టించుకో. చిన్నన్నయ్య చూడు చక్కగా రాఖీ కట్టించుకున్నాడు, నువ్వు కూడా కట్టించుకో ప్లీజ్ అంటూ రామ్ వెంటపడుతుంది విఘ్న. విఘ్న, నీకు తెలుసు కదరా నాకు రాఖీ కట్టించుకోవడం ఇష్టం ఉండదని, అయినా ఎందుకు చెప్పు ఇలా నా వెంట పడుతున్నావు అంటాడు రామ్ పరుగు ఆపుకున్నానే. అన్నయ్య, నువ్వు ప్రతి ఇయర్ ఇలానే చేస్తున్నావు, నాకు మాత్రం ఉండదా నీకు రాఖీ కట్టాలని, ప్లీజ్ ఆగు అంటూ. నీకు ఇలా కాదు చిన్నన్నయ్య, చిన్నన్నయ్య, రామ్ అన్నయ్యని పట్టుకోవడానికి నాకు హెల్ప్ చేయవా అంటూ అరుస్తూ రామ్ వెంట పడుతుంది. విఘ్న ఒకవైపు తరుముతుండగా రామ్కి మరోవైపు నుండి విఘ్న వాళ్ళ చిన్నన్నయ్య వస్తూ ఉంటాడు. వామో అయిపోయింది, ఇవాళ వీళ్ళకి దొరికిపోతాను, ఏం చేయాలని ఆలోచిస్తూ అలానే నిలబడిపోతాడు రామ్. విఘ్న వాళ్ళ చిన్నన్నయ్య ఇద్దరు రామ్ని పట్టుకుని ఆఖరి క్షణంలో ఎవరిదో చెయ్యొచ్చి రామ్ని వెనకకి లాగేస్తుంది. అలా లాగడంతో విఘ్న వాళ్ళ చిన్నన్నయ్య ఇద్దరు ఫోర్స్గా వచ్చి ఒకరినొకరు గుద్దుకుని కింద పడతారు. వాళ్ళని చూసి నవ్వుతూ తనని లాగిన చేతిని పట్టుకుని కిందికి పరిగెడతాడు రామ్. రేయ్ ఆగరా అంటూ వాళ్ళ వెనక పడతాడు విఘ్న చిన్నన్నయ్య. రామ్, అన్నయ్య ప్లీజ్ ఆగు, వదిన నువ్వెప్పుడు ఇంతే, ఎప్పుడు అన్నయ్యకే సపోర్ట్ చేస్తా, ఈ ఒక్కసారికి నాకు సపోర్ట్ చేయి ప్లీజ్, అన్నయ్యకి రాఖీ కట్టేస్తా అంటూ వస్తుంది విఘ్న. అంత లేదు మరదల పిల్ల, నా సపోర్ట్ ఎప్పుడు మీ అన్నయ్యకే కథ బావా అంటూ రామ్ వైపు చూసి నవ్వుతూ రామ్తో పరిగెడుతుంది. అన్నయ్య, వదిన లాగండి ప్లీజ్ అంటూ వస్తుంది విఘ్న. రేయ్ పాపం రా, ఆగరా అంటూ వస్తాడు విఘ్న వాళ్ళ చిన్నన్నయ్య. ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ మేమాగం అంటూ నవ్వుతూ రన్ చేస్తారు రామ్ వాళ్ళు. ఇంతలో 6 చేతులు వచ్చి రన్ చేస్తున్న ఆ ఇద్దరిని క్యాచ్ చేస్తాయి. వారిద్దరిని పట్టుకోవడంతో మెల్లగా నడుస్తూ ఆయాసంతో రొప్పుతూ వస్తారు విఘ్న వాళ్ళ చిన్నన్నయ్య ఇద్దరు. ఆ 6 చేతులు ఆ ఇద్దరిని పక్కనే ఉన్న సోఫాలకు తోసేసి వాళ్ళని కదలనివ్వకుండా పట్టుకుంటాయి. విఘ్న వచ్చి అమ్మయ్య దొరికిపోయారా అంటూ రామ్ చేతిని తీసుకుని రాఖీ కట్టబోతుంది. రామ్ ఆ చేతిని వెనక్కి బలవంతంగా తీసుకుంటూ రే ప్లీజ్ రా, నీకు తెలుసు కదా నాకు రాఖీ కట్టించుకోవడం ఇష్టం ఉందని, కట్టకరా వదిలేయమ్మా అంటూ బ్రతిమలాడతాడు. తెలుసు, అందుకే ఇంత బలవంతంగా కట్టేది, నాకు మాత్రం నీకు రాఖీ కట్టాలని ఉంటుందన్నయ్య, కానీ నువ్వెప్పుడు కట్టించుకో, ప్రతి ఇయర్ నా చెవులో క్యారెట్ పెడతావు తప్పించుకోవడానికి అంటుంది రామ్ చేతిని లాగుతూ. రే అది క్యారెటో బంగాళదుంపో కాదురా, క్యాలీఫ్లవర్ అంటాడు వాళ్ళ చిన్నన్నయ్య. విఘ్న అతన్ని ఉరిముడు చూస్తుంది. దెబ్బకి చిన్నన్నయ్య సైలెంట్ అయిపోతాడు. రేయ్ నీకు అర్థం కావట్లేదురా, నాకు ఇష్టం లేదు కట్టకరా ప్లీజ్ అంటాడు రామ్. అన్నయ్య, అయినా రక్షాబంధన్ కట్టించుకోను అనే అన్నవి నువ్వు ఒక్కడవే అయ్యుంటావు అంది విఘ్న మళ్ళీ రామ్ చేతిని లాగుతూ. విఘ్న, మన బంధానికి రక్ష మన మనసులతో ముడిపడాలిరా, ఇలాంటి తాడులతో కాదు. మనసులో ముడిపడిన రక్ష జీవితాంతం ఉంటుంది, కానీ నువ్వు కట్టే తాడు అదే ఈ రాఖీ. కొన్ని రోజులకి ఊడిపోవడమో తెగిపోవడమో లేదా తాడు కాబట్టి చీకిపోవడమో అవుతుంది. మన బంధానికి రక్షగా నువ్వు కట్టి ఆ రాఖీ అలా అర్ధాంతరంగా మిగిలిపోవడం నాకు ఇష్టం లేదురా. అది నువ్వు కట్టకుండానే నేను నీకు మాటిస్తున్నాను. నిన్నంటే నా చెల్లిని ఏదైనా కష్టం చేరుకోవాలి అంటే అది ముందు నన్ను దాటి నన్ను చేరాలి. నా చివరి క్షణం వరకు నీ కళ్ళలో నుండి కనీసం ఆనంద బాష్పాలుగాడు కూడా కన్నిటిని రానివ్వను, సరేనా? నువ్వు నా ప్రాణం రా అంటూ తన నుదుటిన ముద్దు పెడతాడు రామ్. అబ్బా అన్నయ్య, నువ్వు మళ్ళీ అదే మొదలు పెట్టావా? నా చిన్నప్పటి నుండి ఈ డైలాగులు విని విని అవి నాకు నోటికి కూడా వచ్చేసాయి. ప్లీజ్ అన్నయ్య, ఈ ఒక్కసారి కట్టించుకో అని బ్రతిమలాడుతుంది విఘ్న. సరే, నీ అన్నని బాధ పెట్టాలి అనుకుంటే కట్టేసే, నేనేమి అనను అంటూ తన చేతిని విఘ్నకి అనుకూలంగా పెడతాడు రామ్. విఘ్న ఏడుపు ముఖం పెట్టుకుని నువ్వెప్పుడు ఇంతే అన్నయ్య, నన్ను ఏదో ఒకలాగా కన్విన్స్ చేసేస్తావు. ఇప్పటి వరకు ప్రతి ఇయర్ నేను రాఖీ కడతానంటే నువ్వు వద్దన్నావు కదా, ఈసారి నువ్వెంత బ్రతిమలాడినా నేను కట్టను. నువ్వు కట్టమని బ్రతిమలాడినప్పుడు నేను నీ దగ్గర లేకుండా పోతాను చూడు అంటుంది విఘ్న. రామ్ నవ్వుతూ
నువ్వు నన్ను వదిలి నేను నిన్ను వదిలి ఉన్నట్టే కాదే. పద, ఆకలేస్తుంది, తిందాం అంటూ ఒక చేతితో విజ్ఞాని మరో చేత్తో తన మరదలి భుజాన్ని పట్టుకుని తీసుకెళ్తాడు. మిగిలిన నలుగురు అది చూసి నవ్వుకొని వాళ్ళని అనుసరిస్తారు. ఇంతలో ఫోన్ మోగడంతో గతం తాలూకా జ్ఞాపకాల నుండి బయటకొచ్చి కాల్ అటెంప్ట్ చేస్తాడు విక్రమ్. హలో హలో సార్. చెప్పు గోపాల్. సార్, అది మీరు ప్రతి ఇయర్ ఈ రోజున అంటే రాఖీ రోజున సారథి ట్రస్ట్కి డొనేషన్గా చెక్ ఇస్తారు కదా, అది ఇస్తే తీసుకెళ్దామని అంటాడు గోపాల్. ఆ చెక్ మన అకౌంటెంట్ దగ్గరుంది, తీసుకెళ్ళి ఇచ్చేయి అంటాడు గోపాల్. విక్రమ్ చెప్తాడు. ఓకే సార్ అంటూ కాల్ కట్ చేస్తాడు గోపాల్. విక్రమ్ కాల్ కట్ చేసి స్క్రీన్ మీద ఉన్న వాల్పేపర్గా ఉన్న ఫోటో చూసి వర్షించడానికి సిద్ధంగా ఉన్న కళ్ళను గట్టిగా మూసేస్తాడు. వర్షించొద్దు అనడానికి సంకేతంగా. బాధతో రావాల్సిన కన్నీళ్లు కోపంతో బయటకొస్తూ కళ్ళను చింతనిప్పుల్లా మార్చేస్తాయి. కారు దిగిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి గేట్ దగ్గరికి వెళ్తున్నాడు హర్ష. హర్షని అనుసరిస్తూ మిగిలిన వాళ్ళు కూడా వెళ్తున్నారు, రవి తప్ప. హర్ష కారు దిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి, హాయ్ నాన్న. హాయ్ మమ్మీ, ఎలా ఉన్నారు అంటాడు. ఆయన నవ్వుతూ, బాగున్నాను నాన్న, నువ్వెలా ఉన్నావు? ఇంతకీ నా కోడలు ఎలా ఉంది అంటారు. సూపర్ నాన్న, అదిగో మీ కోడలు వస్తుంది చూడండి అంటూ వాళ్ళ దగ్గరే వస్తున్న నందు వాళ్ళని చూపిస్తాడు హర్ష. నందు వాళ్ళ దగ్గరకు వచ్చి నవ్వుతూ పలకరిస్తుంది. శ్రీనివాస్ గారు వాళ్ళని గుర్తుపట్టకపోయినా నందు పిలుపును బట్టి అర్థం చేసుకుని వాళ్ళని పలకరించి లోపలికి తీసుకెళ్తారు. వాళ్ళ ఇంటి వైపుకి వచ్చేసరికి రవి వాళ్ళకి కనిపించకుండా టెర్రస్ మీదకి వెళ్ళిపోతాడు. వెనక పద్దు కూడా. అంజు వాళ్ళని గమనిస్తుంది, కానీ మౌనంగానే ఉంటుంది. లోపలికి వచ్చిన తర్వాత అరవింద్ గారు పరిచయం చేస్తారు శ్రీనివాస్ గారు వాళ్ళకి. అరవింద్ గారు, బావగారు, ఈయన మా అన్నయ్య హరిప్రకాష్ వర్మ, మా అంజలి వాళ్ళ నాన్న. వర్మ ఇండస్ట్రీస్ చైర్మన్, న్యూయార్క్లో ఉంటారు. ఆవిడ మా వదిన రేవతి. హర్ష పెళ్లికి వచ్చారు, కానీ ఏదో అర్జెంట్ మీటింగ్ ఉండి పెళ్లి వరకు ఉండి పెళ్ళైన వెంటనే బయలుదేరిపోయారు. అందుకే మీకు పరిచయం చేయడం కుదరలేదు అంటారు. అయ్యో పర్వాలేదు బావగారు, ఇప్పటికైనా కలిసాం అంటూ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. హర్ష హరి గారికి రేవతి గారికి మధ్యలో కూర్చొని చిన్నపిల్లల్లా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. అంజు కూడా వచ్చి వాళ్ళని హత్తుకుని ఏడుస్తూ రేవతి గారి ఒడిలో తల పెట్టుకుని మాట్లాడుతూ ఉంటుంది. అవును రే హర్ష, మీ నాన్న వాళ్ళు వస్తున్నారని నీకు ముందే తెలుసా అంటారు అరవింద్. తెలియడం ఏంటి డాడ్, నేనే రమ్మన్నాను అంటాడు హర్ష. నువ్వు రమ్మన్నావా? ఇంత సడన్గా దేనికిరా అంటారు. అదేంటి నాన్న, ప్రతి ఇయర్ అత్తయ్య మీకు రాఖీ కట్టి పెద్దన్నయ్యకి వచ్చే ఏడాదైనా కట్టాలి అంటారు కదా, అందుకే పోయిన ఏడాది కోరిన కోరిక ఈ ఏడాది తీర్చాను అంటాడు నవ్వుతూ. సుజిత గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతా అలా చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. హర్ష వాళ్ళ పెదనాన్న దగ్గర సుశీల్ గారు వాళ్ళు, ప్రమోద్ గారు వాళ్ళు, అరవింద్ గారు వాళ్ళు, శ్రీనివాస్ గారు వాళ్ళు. శత్రు ఏమో మృదులని కన్విన్స్ చేయాలని చూస్తుంటే మృదుల తప్పించుకుంటూ ప్రత్యుషాలతో ఆడుకుంటూ, శ్రీధర్ ఏదో ఆఫీస్ కాల్ వస్తే మాట్లాడుతూ, నందు అరుణ్ కొట్టుకుంటూ నవ్వుకుంటూ బిజీగా ఉంటారు. ఎవరు రవి పద్దుల్ని పట్టించుకోరు. అంజు మెల్లగా టెర్రస్ మీదకెళ్తుంది. అక్కడ ఉయ్యాల్లో రవి పద్దు ఒడిలో పడుకుని ఉంటాడు. తన కంటి కొసల నుండి తెలియకుండానే వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ ఉంటాడు. అంజు రవి దగ్గరికి వెళ్ళి తన పక్కన కూర్చుంటుంది. రవి పద్దు అంజుని గమనించి కూర్చుంటాడు. అంజు రవి చేతిని పట్టుకుని, ఐఆమ్ సారీ రా, నాన్న తరపున నేను చెప్తున్నాను, కిందికి రా రవి అంటుంది. అయ్యో నువ్వు సారీ చెప్పడం ఏంటి, అయినా నేనేమి ఏడవడం లేదు చూడు అంటాడు రవి. నేను నువ్వు ఏడుస్తున్నావు అనలేదురా అంది. రవి ఒక్కసారిగా బర్స్ట్ అయిపోతాడు. అంజు ఒడిలో పడుకుని ఏడుస్తూ, అంజు నేను బాధపడేది ఇప్పుడు అంకుల్ అన్న మాటల్లో నన్ను దూరం పెడుతున్నందుకు కాదు అంజు. ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడు అంకుల్ని సరిగా చూడలేకపోతున్నాను, అందుకు. నా వల్ల అంకుల్ బాధపడతారని తెలిసి నేను కిందికి రాలేను అంటాడు. అంజు రవి తల నిమురుతూ, రే డాడీని నువ్వు దూరం నుండైనా చూడొచ్చు కదరా, ఇదిగో నువ్వు ఇలా బాధపడితే నేను హ్యాపీగా ఉండలేను చెప్తున్నాను అంది అంజు. రవి లేచి, లేదు నేను బాధపడను, అంకుల్ని దూరం నుండే చూస్తాను అంటాడు. గుడ్, డాడీ త్వరలోనే నీతో మంచిగా ఉంటారు సరేనా, ఇప్పుడు నేను కూడా హ్యాపీ. పదండి కిందికి వెళ్దాం అంటూ లేచి కిందికి వెళ్తారు అంజు పద్దు. రవి మాత్రం హరి గారికి కనిపించకుండా దూరం నుండి చూస్తూ ఉంటాడు. శత్రు కాల్ రావడంతో బయటకొచ్చి మాట్లాడుతూ ఉంటాడు. కాల్ మాట్లాడి వెనక్కి వస్తూ పక్కన చూసిన శత్రుకి అక్కడ స్టెప్స్ మీద నందు అరుణ్ కూర్చొని మాట్లాడుకుంటూ కనిపిస్తారు. నందు అరుణ్ భుజం మీద తలవాల్చి నవ్వుతూ ఫోన్లో ఏదో చూపిస్తూ మాట్లాడుతుంది. వాళ్ళ అటాచ్మెంట్ శత్రుకి చాలా నచ్చుతుంది. తనకి సంయుక్త అనే గుర్తుకొస్తుంది. సంయు బంగారం,
బంగారం కదరా, ప్లీజ్ అమ్మా నాకు రాఖీ కట్టరా అంటూ సంయుక్త వెనక తిరుగుతున్నాడు శత్రు. లేదన్నయ్య, నేను కట్టను. అయినా ప్రతి ఇయర్ ఈ గోలేంట్రా మనకి. నేను నీకు ఎప్పుడో చెప్పాను కదా, నేను ఇక నీకు కట్టనని. మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అంది సంయు. ఒసేయ్, మా ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళ అక్కలు చెల్లెళ్ళు కడుతున్నారే, లేని వాళ్ళు మా ఫ్రెండ్స్ చెల్లెలతో కట్టించుకుంటున్నారు. మరి నువ్వేమో నాకు కట్టను అంటున్నావు. అయినా చిన్నప్పుడు కట్టేదానివి కదే, మరి ఈ 6 years నుండి ఏమొచ్చింది? ప్లీజ్ కట్టవే, నీకోసం డైమండ్ రింగ్ కొంటానే అంటాడు శత్రు. అబ్బా అన్నయ్య, రక్షాబంధన్ అనేది మనసుతో ముడిపడాలి, ఇలా తాళతో కాదు. నాకు నీతో జీవితాంతం ముడిపడే బంధం కావాలి. ఎప్పుడంటే అప్పుడు తెగిపోయే ఈ తాడు కాదు. నీ రింగ్ నీ దగ్గరే ఉంచుకో. నాకు నీ ప్రేమ కావాలి, నువ్వు నాతో చేసే అల్లరి కావాలి, జీవితాంతం నీ రక్షణ కావాలి, అది ఇవ్వు చాలు అంటూ వెళ్ళిపోతుంది సంయు. దీన్ని బాగా చెడగొట్టేశారు అనుకుంటూ వెళ్ళిపోతాడు శత్రు. ప్రమోద్ గారు పిలవడంతో ఈ లోకంలోకి వస్తాడు శత్రు. ఏంటి డాడ్ అంటాడు. నువ్వు చెప్పాలి, సంయు గుర్తొచ్చిందా అంటారు ప్రమోద్. శత్రు ఏడుస్తూ వాళ్ళ డాడ్ని హక్ చేసుకుంటాడు. రేయ్, ఏడవకరా, నా కూతురు మామూలు అయిపోతుంది కదా, ఇంకొన్ని రోజుల్లో మన అల్లరి దెయ్యం వచ్చేస్తుంది, అప్పటి వరకు వెయిట్ చేయాలి మనం అంటూ శత్రుని ఓదార్చి వెన్ను నిమురుతూ చెప్తారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.